ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ ఏం పెట్టాలని ఆలోచించవసరం లేదండి. చాలా సింపుల్‌గా మనం వన్ డే ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి ఈ స్నాక్స్ చేసుకున్నామంటే చాలా ఈజీగా పిల్లలకి ఎవ్రీడే స్నాక్స్ మాక్సిమం 1 వీక్ వరకైతే స్నాక్స్ కోసం ఆలోచించవసరం లేదనమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ సుజీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ వచ్చి కార్న్‌ఫ్లెక్స్ తోటి స్నాక్స్ చేస్తున్నాను అనమాట. మిక్చర్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. ఇన్ని రోజులైతే యాక్చువల్‌గా నేను ఆ ప్యాకెట్ తెచ్చి 10 డేస్ పైనే అయిపోయింది. బట్ చేద్దాం అని ఎలా వస్తుందో ఏంటని భయపడైతే చేయలేదనమాట. బట్ చేసిన తర్వాత అయితే అబ్బా ఎవ్రీ టైం చేసుకోవచ్చు అనేటట్టు అయితే ఉంది. చాలా సింపుల్‌గా అయిపోయింది. జస్ట్ హాఫ్ అన్ అవర్‌లోనే అయిపోయిందండి. మనకు ఆయిల్ వేడెక్కితే చాలు. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కార్న్‌ఫ్లెక్స్ వేసి ఇలా జస్ట్ మనం వేయగానే అవి వేగిపోతుంది అనమాట. స్టవ్ అయితే సిమ్లో ఉంచకూడదు, మీడియంలో ఉంచుకోవాలి కార్న్‌ఫ్లెక్స్ ఫ్రై చేసేటప్పుడు. చూసారు కదా ఎలా ఫ్రై అయిపోతున్నాయో చక్కగా. ఇది మీడియంలో ఉంచుకోవాలి. హైలో ఉంచితే ఏంటంటే మాడిపోతాయి అనమాట. సిమ్లో పెడితే ఏంటంటే ఆయిల్ అనేది పీల్చేస్తున్నాయి. మీడియంలో ఉంటే చక్కగా ఫ్రై అయిపోతున్నాయి కార్న్‌ఫ్లెక్స్ అయితే. కార్న్‌ఫ్లెక్స్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అయితే నేను వేపిన శనగపప్పు ఉంటుంది కదండి, దాన్ని ఒక కప్పు తీసుకున్నాను అనమాట. దాన్ని కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, మరీ ఎక్కువేం కాదు, జస్ట్ 2 మినిట్స్ పడుతుంది అనమాట. వేయగానే అయితే తీయకూడదు దాన్ని. ఇంకా అది కూడా వేగిన తర్వాత వేరుశెనగ గుళ్ళు కూడా ఒక కప్పు వేసుకున్నాను నేను. అవి కూడా కొంచెం టైం పడతాయండి. అవి కూడా బాగా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే వేరుశెనగ గుళ్ళు కూడా వేగించుకోవాలి. అవి కూడా వేగిపోయిన తర్వాత అయితే నేను మన పిల్లలకి ఇంకా బయట ఫుడ్ అనేది ఇవ్వకుండా చిప్స్ అలాంటివి మన స్నాక్స్ ఇలా ఇంట్లో సింపుల్గా చేసుకుంటే ఇదే పెట్టొచ్చు అనమాట. యాక్చువల్గా పిల్లలకి మనం ఈవినింగ్ అయ్యేసరికి స్నాక్స్ ఇస్తాం, వాళ్ళు చిప్స్ అని అవన్నీ బయట తెచ్చుకుంటారు కదా, అలా తెచ్చుకునే బదులు ఇంక ఇది ఇంట్లో ఇలా చేసుకుంటే కొంచెం హెల్తీగా ఉంటుంది. ఆయిల్ మనం ఫ్రెష్ ఆయిలే వాడతాం కాబట్టి మనకి ఎలాంటి డౌట్స్ కూడా ఉండవు. చిప్స్ బదులు నన్ను అడిగితే ఇలా స్నాక్స్ చేసుకొని మిక్చర్స్ చేసుకొని ఇవ్వడం అయితే చాలా బెస్ట్ అని నా ఫీలింగ్. బట్ అప్పుడప్పుడు వాళ్ళు బయట ఫుడ్ తింటారులేండి, మనమైతే కంట్రోల్ చేయలేము. బట్ మరీ ఎక్కువగా కాకుండా తక్కువ అయినా మనం ఇలా అలవాటు చేసుకోవాలి కదా. ఇంకా వేరుశెనగ గుళ్ళు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అవి తీసేసి అటుకులు కూడా ఫ్రై చేసుకుని, అటుకులు అయితే వేయగానే పైకి వచ్చేస్తాయండి, వెంటనే మనం తీసేసుకోవాలి. ఒక్క నిమిషం కూడా ఎక్స్ట్రా ఉంచామంటే అవి మాడిపోతాయి అనమాట, బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. కొంచెం తెల్లగా ఉన్నప్పుడే తీసేయాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయి, ఎంత బాగా వేగాయి అటుకులు అయితే. అటుకులన్నీ కూడాను వేపిన తర్వాత అటుకులు కూడా నేను అప్పుడే తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోవాలి. కార్న్‌ఫ్లెక్స్ అయితే ఎక్కువైందనమాట. నేను నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు ఫస్ట్ టైమే కాబట్టి పర్లేదు, బట్ నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడైతే ఆ కార్న్‌ఫ్లెక్స్ ఎంతైతే తీసుకుంటున్నామో మనం అటుకులు కూడా అంతే తీసుకోవాలి. నాకైతే కార్న్‌ఫ్లెక్సే ఎక్కువ ఉన్నాయి అన్నిటి మీద. ఇంకా అవి వేగిపోయిన తర్వాత అయితే కరివేపాకు కూడా వేగించేసుకున్నాను. కరివేపాకుని అయితే ముందే కడిగేసి నేను పక్కన పెట్టుకున్నాను అనమాట. అంతే. మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకోవచ్చు. నేనైతే అవేమీ వేయలేదు, ఎందుకంటే మా పెద్ద అబ్బాయికి ఆ ఫ్లేవర్ నచ్చదు, వెల్లుల్లిపాయల ఫ్లేవరు. అందుకని చెప్పేసి నేనైతే వెల్లుల్లిపాయలు అయితే ఏమీ వేయలేదు. మీకు ఇష్టం ఉంటే ఈ టైంలోనే ఆయిల్ తీసే ముందే వెల్లుల్లిపాయలు కూడా వేగించేసి దంచి కొంచెం వేగించి వేసుకోవాలి. అలాగే నేను ఇంకా దానికి సరిపోయినంత సాల్ట్, అలానే పచ్చికారం వేసుకున్నానండి. నేను కూర కారం అయితే వేయలేదు ఇక్కడ. పచ్చికారం ఉంటుంది కదా మనకి, ఆ కారం అయితే యాడ్ చేసుకున్నాను. అది యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా వేసుకున్నాకైతే నాకు ఈ బౌల్లో సరిపోలేదు అనిపించింది, కలపడానికి వీలుగా లేదని చెప్పి నేను వేరే దాంట్లోకి అయితే చేంజ్ చేసుకున్నాను. చూసారా సౌండ్ అయితే ఎంత బాగా వస్తుందో, కరకరలాడుతున్నట్టు భలే సౌండ్ వస్తుంది. చాలా బాగుందండి. మాక్సిమం 1 వీక్ వరకు అయితే మన స్నాక్స్ కోసం ఇంకా ఆలోచించవలసిన అనమాట, ఇది సరిపోతుంది. ఇంకా పిల్లలకైతే టేస్ట్ కోసం అయితే కొద్దిగా తీసిచ్చాను, చూపించాను. వాళ్ళు బాగుంది మమ్మీ అన్నారు. ఇంకా ఒక డబ్బాలోకి అయితే తీసుకుంటే సరిపోతుంది. కొంచెం వేడిగా ఉంది కాబట్టి నేను కొంతసేపు పక్కన ఇలానే ఉంచేస్తాను. కరెక్ట్గా అయితే నాకు ఇది నిండా ఇలా వచ్చాయి అనమాట. ఇవి 2 కేజీస్ వరకు, 2 కేజీ డబ్బాలోకి అయితే కరెక్ట్గా సరిపోతుంది నాకు. ఇంకా నేను 2 కేజీ డబ్బాలోకి అయితే చేంజ్ చేసుకున్నాను. ఇక్కడ నా దగ్గర అయితే 2 కేజీ డబ్బాలు ఎక్కువేమి ఉండవండి. పాల పొడి డబ్బా ఇది, దాంట్లోకి అయితే మార్చేసుకున్నాను. అవైతే ఇంకొంచెం వేడిగా ఉందండి మిక్చర్. ఇంకొంతసేపు చల్లారిన తర్వాత అయితే నేను ఆ డబ్బాలో తీసుకుందాం అని చెప్పి ఇక్కడ టేస్ట్ అయితే చేస్తున్నాను. సౌండ్ అయితే చాలా బాగా వచ్చింది, కరకరలాడుతున్నాయి, చాలా బాగుందనమాట. టేస్ట్ కూడా అంతే బాగుందిలేండి. బట్ ఈజీగా చేసుకునేది కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఇంట్లో అయితే చేసుకోవచ్చని నా ఫీలింగు. బట్ టైం ఉంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవరే కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లారిపోయాయి అనమాట మొత్తం అన్నీ కూడా. ఇంకా అలా ఎక్కువసేపు ఉంచినా గాలి పీల్చేస్తుంది కాబట్టి మెత్తగా అయిపోతుంది అని చెప్పి డబ్బాలోకి అయితే మార్చేసుకుంటున్నాను.
సౌండ్ అయితే చూసారా ఎంత బాగా వస్తుందో కదా, చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే నాకు కరెక్ట్గా ఈ డబ్బాడు వచ్చాయండి. అలాగా డబ్బా సరిపోయిందనమాట. ఆ డబ్బాలో తీసుకున్నా. మనం కాన్ఫ్లెక్స్ అనేది ఖచ్చితంగా స్టవ్ హైలో కానీ మీడియంలో కానీ పెట్టే వేయాలండి. సిమ్లో అయితే అస్సలు పెట్టకూడదు. చూసారు కదా నేను అది చూపించాను, ఆయిల్ అనేది పీల్చలేదు. ఆయిల్ పీల్స్తే అడుగంతా ఆయిల్ ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను చూపించాను. బట్ కాన్ఫ్లెక్స్ వేగించేటప్పుడు అయితే నేను ఫస్ట్ టైం వేగించాను అనమాట. ఫస్ట్ వాయి అయితే వేసేసాను, అదంతా ఆయిల్ పీల్చింది, అది తీసేసాను. సెకండ్ టైం నాకు ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాతే మళ్ళీ వేసుకుంటే నాకు ఆ డిఫరెంట్ అనేది తెలిసింది. ఎప్పుడైనా ఏదైనా కూడా మనం ఆయిల్ వేడెక్కిన తర్వాతే వేసుకోవాలి. ఇంకైతే అది నాకు క్లీనింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను స్టవ్ కూడా అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. మొత్తం కూడా ఎలా వదిలేసానంటే మళ్ళీ అది మెస్సీగా ఉండిపోతుంది. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే కుక్ చేసుకోవాలి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు. అలానే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే వీడియోకి లైక్ సింబల్ కూడా ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు మోటివేషన్లా ఉంటుంది.